ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి. ఎవరి అబ్బాయి నేను కుర్ర వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, సీరియస్గా మాట్లాడతాను. ఏమంటే ఈ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చార్లీ చాప్లిన్ గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది. అక్కడ అసలు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది. అక్కడ నిలబడి డ్యాన్స్ చేస్తున్నాను, జంజాల్ గారు చూస్తున్నారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజిల్ వేసేసి అన్నాడు. చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది ఎదురుగా ఉండి. ఎవరది పంపించండి అన్నాడు. వెళ్ళి బ్రహ్మానందం జంజాల్ గారు వెనక్కి వచ్చావయ్యా అని వెళ్ళాడు. సరే ఏమనుకున్నా అయిపోయింది, షార్ట్ అయిపోయింది. సరే ఎవరో కాదండి అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు, పేరు బ్రహ్మానందం అని. ఓ అట్లాగా, సారీ అండి నేను ఎవడో అనుకున్నానంటే లేదండి మీరు అభిమాని అండి, మీరంటే చాలా ఇష్టం, అందులో లైవ్లో మీరు డ్యాన్స్ చేస్తుంటే వాడు థ్రిల్ అయిపోయి విజిల్ వేసేసాడు, వాడు తెలీదు డిస్టర్బ్ చేయకూడదు అని సంగతి అంటే సరే. అండ్ మంచి మిమిక్ అండి, బాగా మిమిక్రీ చేస్తాడు. సరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు, చాలా రకాలైనటువంటి స్కిట్స్ చేశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత టాలెంట్ ఉంటుందా, ఎంత బ్రహ్మాండంగా కడుపు నవ్వించాడు అనమాట. అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది. మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు, ఇంత వేషం ఇవ్వాలని. ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను, అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఇక్కడే షూటింగ్ దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచారంటే మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు, కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్, ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా, అది ఇస్తాను అన్న. ఆశ్చర్యపోయాడు, నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు. అది సరిగ్గా నేను కూడా నమ్మాను, రన్నింగ్ క్యారెక్టర్. ఆయన చాలా చతురుడు జంజాల గారు. సో షార్ట్ పెట్టారు. ఫోర్గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు, రామకృష్ణ బీచ్ ఒక 400-500 యార్డ్స్ దూరంలో ఉంటుంది. సముద్రం ఒడ్డు, దాని తర్వాత రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లో మేము. సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం. ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి, ఎరుపు చొక్కా. దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు, మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు. అక్కడికి వచ్చి అమ్మయ్య అని ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు. అలాగే సార్ యాక్షన్ అన్నారు. బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈలోగా మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు. అది ఇంకా వస్తూనే ఉన్నాడు, మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ, ఇలా చూస్తాడు ఎరుజుపులు. సార్ అదేంటి సార్ నన్ను రమ్మన్నారు అంత వెళ్ళిపోయారండి సార్, రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు. రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్, సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండి, అంటే త్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం, అది అనుకున్నాను సార్ అని ఆ చొక్కా రంగు ఏ వేశారో మొహంలో అదే కనిపించింది, ఆ ఎరుపుదనం. ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసం తెలియదు, ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేశారు. అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం, మేము సరదాగా రిక్రియేట్ అవ్వడం, రిక్రియేషన్ అతను మాకు. అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి, అది ఇక్కడ చెప్పాల్సింది, ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు, ఇక్కడే కనుమరుగైపోతారు. ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదనంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతను అందిస్తే, భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా, ఆ పని ఎందుకు చేయకూడదు ఎందుకో స్ఫురణకు వచ్చింది. అండ్ జంజాల్ గారు ఇచ్చేవరే, కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి. బట్ నాకున్న పరిచయాల దృష్ట్యా బ్రహ్మానందం నువ్వు ఎక్కడ వెళ్ళాలి అని, ఇంకా అత్రి వెళ్ళిపోతాను సార్, మళ్ళీ లీవ్ అయిపోతున్నాను. నువ్వు వెళ్ళలేదు, రేపు పొద్దున్న నాతో పాటు మెడ్రాస్ వస్తావు, ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ అన్నాడు. రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను సార్, బట్టలు తెచ్చుకోలేదు సార్, మెడ్రాస్లో దొరుకుతాయి లేవయ్యరా అని నా మేకప్ మ్యాన్ బోర్డింగ్ పాస్ ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మ్యాన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం. అతను ఫ్లైటు, ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త.
సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా, రెడ్ ఫేస్ పెడతాడు కదండి. ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్లైట్ ఎక్కడం, ఆ ఎయిర్ హోస్టెస్ చూడటం ఇవన్నీ కలిపి. అండ్ ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత చెప్తాడు. మా వెళ్ళేసరికి ఈడేవడరా బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ వేసుకుని వచ్చాడో అని మా తమ్ముళ్ళు ఇద్దరు చూసి వింతగా చూడటం, అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద వీళ్ళు కూర్చోబెడికి భోజనం పెట్టడం, వాటితో పాటు టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ 100th ఫంక్షన్ జరిగినా, ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా, ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను అందరి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలకు పరిచయం చేయటం, బ్రహ్మాండం చేయవే అదే బిచ్చే అంటే వెంటనే ఆయన చేసేయటం, వాడికి భలే చేస్తున్నాడయ్యా అని అంటాం. అక్కడి నుంచి రావు గోపాలరావు గారు, రామలింగయ్య గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం, అలాగే కొండవీటి రాజా ఇలాంటి 100th ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు, దేవి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం, ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని, తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశాను. ఎందుకంటే అంత టాలెంటెడ్, అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు. ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక, అలాంటి ఉత్సాహం లేక, అలాంటి ప్రోత్సాహం లేక, అలా చేయూతించేవాళ్ళు లేక, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటుంటారు మహానటులు. బట్ బ్రహ్మానందాన్ని అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది, ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి, ఆ గురు శిష్యుల అనుబంధం ఉంది. అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో, ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు, గిన్నిస్ బుక్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, ఇంకా ఒకటేంటండి ఎన్నెన్నో. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమెంటోస్తో నింపేశాడు. అంటే ఎంత తన చరిత్ర అంతా కనపడుతుంది ఆ రూమ్లో. నాకు ఆశ్చర్యం వేసింది, అద్భుతం అనిపించింది. అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి.